ఏ నాన్న ఇక్కడే నిలబడినావు? వెళ్దాం పదా ఇంటికి. నాన్న నేనేంది ఇంటికి, నేనేం ఇక్కడ ఉండేకి రాలేదు. మిమ్మల్ని నాతో పాటు సిటీకి పిలిచిపోదామని వచ్చినా. ఏంట్రా ఏం మాట్లాడతానా నువ్వు? అక్కడికి వచ్చి నేనేం చేయాలా? ఇంకెన్నాళ్ళ నీ పేడ గడ్డి ఎత్తుకుంటుంటావు? ఈ స్మెల్కే నాకు వామిటింగ్ వస్తుంది. నాన్న నీకు మాట చెప్తా వినరా. నాన్న నీకు చిన్న పెంచి పెద్ద చదివించినంత ఈ పేడ గోవుల వల్లే నాన్న. ఈ గోవులు లేకపోతే మనం అసలు బతకలేము నాన్న. నిజమే కదన్నా. నీకు చిన్న జాబ్ రాగానే ఇవన్నీ ఎలా మర్చిపోతావురా నువ్వు? ఇలాంటి వాళ్ళని బాగా చదివించి తప్పు చేస్తారు ఇలాంటి వాళ్ళు. సారీ నాన్న, ఏదో జాబ్ వచ్చిందని ఆనందంలో మన పనిని తక్కువ చేసి మాట్లాడా, నన్ను క్షమించు నాన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై కిసాన్ అని కామెంట్ చేయండి. పొద్దున ఎవరి ముఖం చూసానో ఏంటో, ఒక అడ్మిషన్ కూడా కాలేదు. నాన్న మీరు ఏ స్కూల్ చదువుతున్నారు? మా స్కూల్లో చదువుతున్నాం సార్. అర్థం కాలేదు నాన్న, మీ స్కూల్ పేరు చెప్పండి. సార్ మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం సార్. అవునా, మరి మా స్కూల్లో చదువుతారా? మా స్కూల్లో ఆడుకునే ప్లే గ్రౌండ్, టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్ మేమే ఇస్తాం. అవునా సార్? లే మా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళొస్తారా? ఇక్కడే ఉన్నాను సార్, మా నాన్న పిలుచుకొని వస్తా. అలాగే నాన్న, పిలుచుకొని రండి. అయ్యా చెప్పండి అయ్యా, మీ స్కూల్ ఎక్కడా? టౌన్ లో అండి. ఇంతకు మీరు ఏ పని చేస్తారు? నేను ఒక రైతుని సార్, ఈ పొలం అంతా నాదే సార్. ఏంటి నువ్వు ఒక రైతా? నువ్వు అంత ఫీజు కట్టలేవులే. సో ఈరోజు నా టైమే బాగలేదు. చూసారా నాన్న, ఒకరు చేసే పని బట్టి వాళ్ళకి విలువ ఇస్తున్నారు, కానీ ఒక రైతే కదరా వాళ్ళకి కడుపు నింపేది. రైతుకి ఎన్ని కష్టాలు ఉంటాయి కదా. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అరే మామా ఎప్పుడు వచ్చినావురా? ఫెస్టివల్ హాలిడేస్ రా, అందుకే ఇంటికి వచ్చా. అవునా, సరేరా. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు రా? ఎవర్రా? సుబ్బునా, అదిగో వెళ్తున్నా చూడరా. రే సుబ్బు ఇక్కడ రా. అరే నా చిన్ననాటి స్నేహితులు వచ్చారే. హాయ్ రా. సరేలేరా. ఏంట్రా బాగానే చదువుతాంటి కదా, ఈ రైతు పని ఏంటి చీప్ గా? ఏం లేదురా, కొన్ని రోజుల క్రితం మా నాన్న చనిపోయారు, అందుకే మా నాన్న పని నేను చేస్తున్నా. ఈ పని చేసే కన్నా మీ నాన్న చనిపోయినప్పుడే నువ్వు చనిపోవచ్చు కదరా. నేనెందుకు చావాలరా? నేరాలు ఘోరాలు చేసి బతుకుతున్నారు నిర్భయంగా, 100 కోట్లు అప్పు చేసి బతుకుతున్నారు దొరల్లా. నేనెందుకు చావాలరా? కరెంటు, కంప్యూటర్లు ఏమీ లేకున్నా బతకగలం, కానీ కడుపుకి అన్నం లేకుంటే బతకలేంరా. మీలాంటి వాళ్ళకి రైతు గురించి ఇప్పుడు కాదు, తినడానికి తిండి లేనప్పుడు అర్థమవుతుందిరా. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై కిసాన్ అని కామెంట్ చేయండి. నాన్న నాన్న నా 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్ బుక్స్ కొని నాన్న. అవునా, సరే తీసుకో నాన్న 100 రూపాయలు. ఏంటి నాన్న 100 ఇచ్చావు? బుక్కులు 1000 నాన్న. తెలుగులో చెప్పు నాన్న. 1000 రూపాయలు నాన్న. 1000 రూపాయలా? సరే నాన్న, పద అయ్య దగ్గరికి వెళ్దాం. అయ్యా. చెప్పు సుబ్బు, ఏంటి? అయ్యా 1000 రూపాయలు కావాలయ్యా, నా కొడుక్కి బుక్కులు కొనాలయ్యా. బుక్కులా? అయినా రైతు కొడుక్కి చదువు ఎందుకురా? రైతు కొడుకు అయితే నేను చదువుకోకూడదా అయ్యా? నువ్వు చదివి ఏం ముద్దరిస్తావురా? మీ నాన్న కూడా ఒక రైతే కదయ్యా, మీ నాన్న కూడా నీ రానికంటే మీరు స్థాయిలో ఉండేవారా? ఏం రా ఎదురించి మాట్లాడుతున్నావు? మా నాన్న మీ పొలంలో కూలి పని చేస్తున్నారని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మీరు మా నాన్న ప్లేస్ లో ఉంటే మీ కొడుకున కూలి పని పంపిస్తారా అయ్యా? రైతుని తక్కువ చేసి మాట్లాడినందుకు ఏమనుకోద్దు సుభాన్. తీసుకో నీ పిల్లోని బాగా చదివి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏం నరసింహ దిగులుగా కూకున్నావు? ఏం చెప్పాలి సుబ్బయ్య, నా కొడుకు రోజు మొండికి చేస్తున్నాడు స్కూల్కి పోనని. సరే రేపు పొలం దగ్గర పిలుచుకోనరా, నేను మాట్లాడతా. ఏంటి పిలిచారంట? తిన్నావా నాన్న? తిన్నా. ఏంటి చెప్పు, ఎన్న సంపుతాంది? ఎన్నో క్లాస్ చదువుతున్నావు నాన్న? 8వ క్లాసు. స్కూల్కి పోనని మొండికి చేస్తున్నావంట కదా. అవును, నీకేమి? ఒకసారి మీ నాయనని చూడరా. నువ్వు ఎండకి కొద్దిసేపు కూడా కూర్చోలేకుండా ఉన్నావు. మీ నాయన తెల్లారి నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటాడు నీ కోసం. మీ నాయన చెప్పులు లేకుండా రోజంతా కష్టపడతాడు. ఎందుకు? రేపు పొద్దున్న నీకు కష్టం రాకూడదని. నాన్న నాన్న నేను రేపు నుంచి స్కూల్కి వెళ్తా నాన్న. తండ్రి కష్టం కొడుక్కి రాకూడదని ప్రతి రైతు అనుకుంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్న అన్నాడు ఎవరికి యాక్షన్ ఏం తొందర రావంటన్నా. త్వరనైనా నేనంత ఫ్రీగా లేను, అయినా నేను అందరికి హెల్ప్ చేసే వాళ్ళ కనబడతానా? సరే అన్న, ఒక బ్యాండేజ్ ఒక టించర్ అన్న. సరే ఇస్తా ఉండు.
రే ఎక్కడికి కొరుకుతున్నావు? దీనికి డబ్బులు ఎవరిస్తారు? అన్నా నాతో డబ్బులు లేవన్నా, మరీ ఎప్పుడన్నా ఇస్తా. ఏంటి డబ్బులు లేవా? నాకు తెలీదు. డబ్బులుంటే తీసుకొని వెళ్ళు, లేదా లేదు. అన్నా అర్థం చేసుకోండి, ఆ పిల్లలు చాలా సీరియస్ గా ఉంది. నేనేం చేయాలా? ఇక్కడ షాప్ పెట్టిండేది ఊర్లో వాళ్ళకి సహాయం చేద్దామని కాదు, 4 డబ్బులు సంపాదించుకుందామని. హలో, అరే తొందరగా రారా, ఇక్కడ మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింది. సరే నేను వస్తున్నా. అరే వీడు నా తమ్ముడే. మోయిన్ లేయిరా, లే మోయిన్. దయచేసి సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అమ్మా టెన్షన్ పడద్దమ్మా, నీ ఆపరేషన్ డబ్బులు నాతో ఉన్నాయమ్మా. నేను పొద్దునకల్లా నీ దగ్గర ఉంటా అమ్మా. నా దగ్గర ₹1 కూడా లేదు. అమ్మ ఆపరేషన్కి ఎలా చేయాలో ఏమో. ఏ దొంగ అన్నా, దొంగ అన్నా. అన్నా ఉండండి అన్నా, ఏమైంది? ఎవరో నా బ్యాగ్ దొంగతనం చేశారన్నా. అన్నా ఉండండి అన్నా, మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి మీ బ్యాగ్ తెస్తా. తీసుకోండి అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరా ఈమె? తను మా అమ్మరా. మా అమ్మ కూడా ఆపరేషన్ సక్సెస్ కాక చనిపోయింది, అందుకని నేను అతనికి హెల్ప్ చేసిన. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి. అన్నా చాలా ఆకలిగా ఉంది, డబ్బులుంటే ఇవ్వండి అన్నా. ఇలా డబ్బులు అడగడం ఫ్యాషన్ అయిపోయిందిరా మీ అందరికి. అరే ఎవరిది పర్సు? దీంట్లో ఐడి కార్డు కూడా లేదే. ఒక పని చేద్దాం, అన్న వెళ్ళి చూపిద్దాం. అన్నా అక్కడ ఎవరిదో పర్సు పడిపోయిందన్నా. ఇందులో చాలా డబ్బులున్నాయే, పదరా ఎవరిదో వెతికిచ్చేద్దాం. రే నా పర్సు నువ్వే కదా తీసుకోండి, ఎక్కడ పెట్టావు? అన్నా ఏం పర్స్ అన్నా, నాకేం తెలీదు. ఎక్కడ పెట్టావు? అన్నా ఏమైందన్నా? నా పర్సులో 40,000 ఉన్నాయన్నా, వీడెత్తేసాడు. అన్నా ఇదే నమ్మి పర్సు. ఇదే అన్నా. అమ్మయ్య, డబ్బులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అన్నా, ఈ డబ్బులు పెట్టుకోండి అన్నా. మేము మీకు డబ్బుల కోసం సహాయం చేయలేదు. పాపం మా ఆయన ఆకలి కోసం డబ్బులు అడిగింటే మీరు తిట్టి పంపించారు. తీసుకోనండి ఈ డబ్బులు. మీరు సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వండి అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.